శల్యుడు ఇంతవరకు పాండవ సైన్యం మీద ఇలా విజృంభించలేదు, కానీ మొదటి రోజు నుండి శల్యుడు ఈ విధంగా యుద్ధం చేసి ఉంటే కౌరవులు ఎప్పుడో అవలీలగా గెలిచి ఉండేవారు కదా అని అనుకున్నాడు. శల్యుడు అంతటి వీరుడు కనుకనే యుద్ధానికి ముందు దుర్యోధనుడు మాయ పన్ని శల్యుడిని మత్తులో ముంచి తన వైపు యుద్ధం చేయాలని మాట తీసుకున్నాడు. ఆ తర్వాత ధర్మరాజు కూడా మాకు కూడా సహాయం చేయాలని మాట తీసుకున్నాడు. ఈ రెండు వాగ్దానాలను సమానంగా నెరవేరుస్తూ దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం సైన్యంలో ఉన్నాడు. ధర్మరాజుకి ఇచ్చిన మాట కోసం కర్ణుని చంపే పనిలో పరోక్షంగా సహాయం చేశాడు. కానీ ఇప్పుడు దుర్యోధనుడు అతని భుజాలమైన ఒక బాధ్యతాయుతమైన అధికార భారాన్ని మోపాడు కనుక వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి చేపట్టిన పదవికి న్యాయం చేయడం కోసం తన పూర్తి శక్తి యుక్తులను ఉపయోగించి రణరంగంలో అరవీర భయంకర రూపం దాల్చాడు. ధర్మరాజుకి కృష్ణుడు ఉదయం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తాను ఎందుకు శల్యునితో తలపడాలో, తాను మాత్రమే శల్యుని అంతం ఎందుకు చేయగలడో ధర్మరాజుకి అర్థమైంది. ధర్మరాజు దగ్గర శక్తి అనే ఆయుధం ఉంది. దాన్ని ఎవరి మీదకి ప్రయోగించిన మరణం తథ్యమన్న విషయం కూడా అతనికి తెలుసు. దానితో ధైర్యంగా శల్యుని అంతమొందించడానికి బయలుదేరి తన రథాన్ని